హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక మంచి యాప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ఇండియన్స్ వాళ్ళ కోసం తయారు చేసిన యాప్. ఇదేంటంటే మనకి మీరు ఏ స్టేట్కి వెళ్ళినా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడినా మనం ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చి మోస్ట్గా మన ఇండియన్స్ అయితే యూజ్ చేయాలి, అలానే తెలుగు వాళ్ళు అయితే బాగా యూజ్ చేయాలి. ఎందుకంటే మీరు చాలా స్టేట్స్కి వెళ్తారు, కన్నడ కానీ మలయాళం కానీ తమిళ్ ఇలాంటి స్టేట్స్లోకి వెళ్ళినప్పుడు ఈ యాప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్ ఏంటంటే ఇంటర్ఫేస్ డిజైన్ వచ్చేది మనకి మనం ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతామో అది ఆటోమేటిక్గా ఆ అదర్ స్టేట్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయింది. అది కూడా త్రూ వాయిస్ ద్వారా చెప్పొచ్చు. మీరు వాయిస్ ద్వారా చెప్పింది మీకు ఆటోమేటిక్గా కింద అయితే మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, కన్నడ, తమిళ్, మలయాళం ఇలాంటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి ఆడియో ఫైల్ కూడా వస్తుంది. ఆడియో మీద క్లిక్ చేయగల మీరు చెప్పింది ఆ లాంగ్వేజ్లో చెప్తుంది. సో మీరు ఏదైనా స్టేట్కి వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ సమస్య ఉన్నప్పుడు ఈ యాప్ కానీ యూజ్ చేశారంటే మీకు చాలా ఈజీగా అయితే మీకు కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా లాంగ్వేజ్లో మనకి చాలా చోట్ల ఆ లాంగ్వేజ్ అయితే రాదు. సో మనం ఏం చెప్పాలంటే మనం తెలుగులో ఆ యాప్లో చెప్తే అది కన్నడలో లేదంటే తమిళ్లో ఇట్లా కన్వర్ట్ చేసి ఆ లాంగ్వేజ్లో మనం వాయిస్ రికార్డ్ అనేది వాళ్ళకి వినిపించవచ్చు. సో ఆ విధంగా కమ్యూనికేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఆ అదర్ స్టేట్ లాంగ్వేజెస్ కూడా మనం నేర్చుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అది యాప్ ఏంటనేది యాప్ మేము వచ్చేయాలి మనకి భాషిని అనే యాప్, ఇది ఇండియన్ వాళ్ళు తయారు చేసింది. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది, ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ భాషిని అనే యాప్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ BHSINI అని కొడితే SHINI కొడితే మీకు భాషిని యాప్ అని వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగల మీకు ఇక్కడ ఇండియన్స్తో ఒక లోగోతో వస్తుంది భాషిని అని. సో దాని మీద క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను. సో ఇది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగలనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ టెక్స్ట్ అని ఉంటుంది, అలానే కన్వర్స్ అని ఉంటుంది, వాయిస్, సీన్ అంటే బ్రౌజ్ అంటే మీరు ఆల్రెడీ ఏదైనా మాట్లాడిన ఫైల్స్ అయితే బ్రౌజ్ చేసి ఇందులో చేసుకోవచ్చు. సీన్ ఏదైనా ఆల్రెడీ మాట్లాడిన ఫైల్స్ ఉంటే అది తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా వాయిస్ టు వాయిస్ మనం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మన వాయిస్లోకి వెళ్ళాలి. వాయిస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మీరు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ లాంగ్వేజ్ ఆ స్టేట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీకు ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. సో ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం దీని బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వాయిస్ సింబల్ ఉంది కదా మిడిల్లో, ఈ వాయిస్ సింబల్కి వెళ్ళి మీరు ఏదైనా చెప్తే అది కన్నడలో చెప్తుంది. సో ప్రస్తుతానికి నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాయిస్ రికార్డ్ అని వస్తుంది. సో నేను ఇలా చెప్పాను, హలో గైస్, ఈ వీడియో చూసే వాళ్ళంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని. సో ఇక్కడ నేను కన్నడ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కన్నడలో కన్వర్ట్ అయింది. సో నేను ఇప్పుడు మీకు వాయిస్ పెడతాను చూడండి. ಹಲೋ ಹುಡುಗರೇ, ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡುತ್ತಿರುವವರೆಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ನನ್ನ ಚಾನೆಲ್ಗೆ ಚಂದಾದಾರರಾಗಿ. ಹಲೋ ಹುಡುಗರೇ, ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡುತ್ತಿರುವವರೆಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ನನ್ನ ಚಾನೆಲ್ಗೆ ಚಂದಾದಾರರಾಗಿ. చూసారా కన్నడలో ఎలా చెప్తుందో. సో నేను ఇక్కడ ఇంకోటి మారుస్తాను, ఇంక తమిళ్ పెడదాం. సో ఇక్కడ ఆల్రెడీ మాట్లాడిన దాన్ని ఇంకో లాంగ్వేజ్లో కూడా నేను పెట్టచ్చు మనం. வணக்கம் நண்பர்களே, இந்த வீடியோவை பார்க்கும் அனைவரும் தயவு செய்து எனது சேனலுக்கு குழு சேரவும். చూసారా తమిళ్లో చెప్పింది. అలానే మనం ఈసారి హిందీలో చెప్తాం. हेलो दोस्तों, जो लोग इस वीडियो को देख रहे हैं, कृपया मेरे चैनल की सदस्यता लें. చూసారా ఎలా వస్తుందో. సో ఏదైనా మన అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను యాప్ది. సో దాంట్లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చూసారు కదా, ఈ విధంగా మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.
మీకు ఏదైనా ట్రావెలింగ్ చేసేప్పుడు కానీ వేరే అదర్ లాంగ్వేజెస్ కానీ ఏదైనా స్టేట్స్కి వెళ్ళినప్పుడు కానీ సౌత్ నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఈ యాప్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కమ్యూనికేషన్కి. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి, ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ బాబా ఫ్రెండ్స్.